అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మా కళ్యాణం కమనీయం సిరీస్ని ఆదరించినందుకు. చాలా డౌట్లు అడుగుతున్నారు, విరాజిత లేదేంటి, లేకపోతే కథ ఏంటి ముందుకు వెళ్ళట్లేదు, అసలు కథ ఇలా కాదు, మిగతా వాళ్ళు తొందర ఎందుకు మీకు అంటే ఫస్ట్ ఎపిసోడ్ అని కథ మొత్తం మనం చెప్పలేం కదా. ఇట్ టేక్స్ టైం, పడుతుంది. వచ్చేవాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, 1,15,00,000 ఇష్యూస్ ఉన్నాయి మాకు కూడా. ఎందుకన్నా మీరు ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు రిలీజ్కి? ఎస్ అంటే నిజంగానే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్, వైరల్ ఫీవర్స్ అని, లేకపోతే షూటింగ్స్ అని, ఇలా చాలా ఉంటాయండి. ప్రతి వీకు మేము ఇవ్వలేకపోతున్నాం అంటే దాని వెనక ఎంతో ఇబ్బందులు ఉంటాయి, మాకు ఎదుర్కొంటున్నాం మేము. సరే, ఈ విషయాలన్నీ మీకు తెలుసు, బట్ ఎస్ మీరు మమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. అలాగే మీతో ఇంకొక విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ మధ్యన మనం వినాయక చవితి చేసాం, నవరాత్రులు చేస్తున్నాం. ఇలా మన హిందూ సాంప్రదాయంలో చాలా పూజలు చేస్తాం మనం. అసలు మన పూజలు చేసే ఎక్స్పీరియన్స్ కరెక్ట్గానే ఉందా? ఆ విధానం కరెక్ట్గానే జరుగుతుందా? అసలు మన పూజలు ఎందుకు చేస్తాం? శాస్త్రం ప్రకారంగానే చేయగలుగుతున్నామా? పంతులు గారికి మనం ఇచ్చే దక్షిణ బార్గెన్ చేయకూడదా? మనం షాప్లో కొనే సామాగ్రిని ఏవైతే ఉంటుందో అవన్నీ ప్లాస్టిక్ కవర్లో వస్తున్నాయి, అందులో ఉన్న ఐటెం ఒరిజినలా కాదా? ఇలా 100 కన్ఫ్యూజన్లు ఉంటాయి మనకి. నా అలాగే మీకు కూడా డౌట్ ఉందా? అందుకే మనలాంటి వాళ్ళందరి కోసం కరిష్యే వెబ్సైట్ ఉంది. ఇది సింపుల్ అండ్ 100% ట్రాన్స్పరెన్సీ అండి. మనం ఇచ్చే డబ్బులు గురువు గారికి వెళ్తున్నాయి ఆ దక్షిణ అంటే ఎస్, ₹1 కూడా కరిష్యే అందులో ఆశించదు, గురువు గారికి ఇస్తుంది. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే మన గురువు గారికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం. మనందరం పూజా విధానం సరిగ్గా చేయగలుగుతున్నామా, సరైన సామాగ్రి వాడగలుగుతున్నామా, మనస్ఫూర్తిగా చేయగలుగుతున్నామా, ఇలాంటి డౌట్లు మనకు చాలా ఉంటే ఇవేవి మిస్ అవ్వకుండా ఉంటాం. ఇంకా కరిష్యే వాళ్ళ ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయండి. మొదటిది మంత్రశుద్ధి. గురువుగారు మంత్రం సరిగ్గా చదువుతున్నారా, మనకు అర్థం చెప్తున్నారా. రెండోది ద్రవ్యశుద్ధి, సరైన సామాగ్రితో పూజ జరిపించడం. మూడోది మనశ్శుద్ధి, శుద్ధమైన మనసుతో మనం పూజ విధానం అర్థం చేసుకుని చేయడం. అలాగే మనం కూడా మనలో చాలామంది గురువుగారికి తెలిసిన వ్యక్తే కదని డబ్బులు ఇవ్వకుండా బార్గెన్ చేస్తూ ఆయన తిప్పడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో కరిష్యే వల్ల వాళ్ళకు కంఫర్ట్ దొరుకుతుంది, వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా ఈ వెబ్సైట్ తయారు చేయబడింది. అండ్ అందులో ₹1 కూడా మళ్ళీ చెప్తున్నాను కరిష్యే ఆశించదు. కరిష్యేలో ఇంకో రూల్ కూడా ఉంది. మీకు ఆల్రెడీ గురువు గారు ఉంటే వాళ్ళని మార్చొద్దనే అంటారు, కానీ పూజకు సంబంధించిన ప్రతి సామాగ్రిని వీళ్ళే పంపిస్తారు. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ అవ్వమని చెప్పి గురువు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తారు. మీ పాత అనుభవాలు, పాత పద్ధతులు, పాత బంధుత్వాలు అట్లానే కొనసాగుతాయి. సో ఈ కరిష్యే వల్ల మన సాంప్రదాయం బలంగా ఉంటుంది, మన ఫ్యామిలీకి బ్లెస్సింగ్ దొరుకుతుంది, గురువు గారికి రెస్పెక్ట్ దొరుకుతుంది. సో తొందరగా వెళ్ళి కరిష్యే వెబ్సైట్ని చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ. పెన్ను 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 పల్టీ 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 పెన్ను 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 పల్టీ 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 పెన్ను 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 పల్టీ 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 సార్, మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం సార్. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పి చూశాను, వినలేదు. శాడిస్టులు సార్ వాళ్ళు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పగలను, కానీ గుడ్డు పెట్టే కోడి నొప్పి నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు గుడ్ల గురించి ఎందుకు? ఇక్కడ పాయింట్ గుడ్డు గురించి కాదు, గుడ్ బిహేవియర్ గురించి. జేసీ, మనశ్శాంతి కోసం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిరా. అప్పుడు ఈ కంపెనీ నమ్మేస్తారు. అసలు వాళ్ళని ఎందుకు అంతలా భరిస్తున్నావు? వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ నా వల్లే అయింది, అది మనసులో పెట్టుకున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళిద్దరిని టర్మినేట్ చేసేయచ్చు కదా, మనకి ఇంక ఎంప్లాయీసే దొరకరా? ఒకరోజు మందేసిన మొత్తంలో నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరినీ తీసేస్తే ఈ కంపెనీలో సగం వాటా ఇవ్వాలని. పైగా ప్రసాద్ గారి దగ్గర నా తల వెంట్రుకలు ఫోటోలు ఉన్నాయి, చేతపడి చేస్తామని బెదిరిస్తున్నాడు. నేను స్నానం చేసినప్పుడు దొంగతనంగా వీడియో తీశారు, నెట్లో పెట్టేస్తారేమని భయం వేస్తుంది. పర్లేదు సార్, ఏఐ క్రియేషన్ అని చెప్దాం. నమ్మరు, బ్రతిమలాడదాం సార్. ప్లీజ్ ఆ వీడియో టాపిక్ కాసేపు ఆపుతారా? అసలు వాళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గుడ్ మార్నింగ్ జేసీ.
చెవులు దుబ్బయ్య రెడ్డి గారు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా. ఆయన మీ మాటలకు కృంగిపోతున్నారు. అలాంటి పెద్ద మనిషితో మాట్లాడినప్పుడు చూసుకోవాలి కదా. ఈడు రాగానే దీపారాధన చేసి అర్చన మొదలెట్టాడండి. తలకా మీద కొబ్బరికాయ కొట్టి పొట్టలో అగరత్తులు గుచ్చాయి. సిచ్యువేషన్ తెలుసుకొని మాట్లాడండి. అబ్బా నీలాగా సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయ్యే అలవాట్లు మాకు లేవమ్మా షిఫ్టర్. ప్రసాద్ గారు అదొక ఆర్ట్ అండి, కళాకారులను తిట్టకండి. ఏంటో మీరిద్దరు ఆఫీస్కి వస్తే తుఫాన్ వచ్చే ముందు చెత్త గాలికి ఎగిరినట్టుంటుంది. అది తన్మయత్వం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఈ కంపెనీకి లాయల్గా ఉండాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, ఆన్ టైం ఆఫీస్లో ఉంటామని అగ్రిమెంట్ చేయాలి. ఏంటి రూల్స్ అంటే ఇవే? రూలింగ్ పార్టీలో కూడా ఇన్ని రూల్స్ లేవు కదండి. సరే సంతకం ఎక్కడ పెట్టాలి? వేలి ముద్ర పెట్టాలి. వేలి ముద్ర? ఇంత చదువుకుంది వేలి ముద్ర పెట్టడానికా? జేసీ ఆఫీస్లో పెన్నులు బ్యాన్ చేశారు. ఎందుకు? కళ్ళు మూసినా తెరిచినా ఆయనకు అదే గుర్తొస్తుంది. పెన్ను 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 పెన్ను. జేసీ నువ్వు పెన్నుల గురించి ఆలోచిస్తున్నావు, పల్టీల గురించి మర్చిపోయావు. పల్టీ పల్టీ. అరే ప్లీజ్ రా, నాకు ఇంకా ఓపిక చచ్చిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళతో మనం కూడా వెళ్ళిపోలేం కదా జేసీ. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? మీరు నన్ను, నేను మిమ్మల్ని కమెంట్ చేస్తే ఏం యూజ్ ఉండదు. అదే అందరం కలిసి పనిచేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ రా. మొన్న నీ బర్త్డే పార్టీలో ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసాను చేసి. తను నా కజిన్. ఓ, తను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. తనతో నీకు పెళ్ళేంట్రా? ఏ అమ్మాయికి మేనరికం సంబంధం ఇష్టం ఉండదా? తనకి నీకు మేనరికం ఏంట్రా? అంటే మనం అంతా ఫ్యామిలీ అన్నావు కదా. రీజనబుల్ చేసి సంబంధం చేసేసే. ప్రసాద్, వీఆర్ ఫ్యామిలీ అంటే వర్క్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే, వర్క్ అంటే వర్కే, పూజ అంటే పూజయే, ప్రసాద్ అంటే ప్రసాదే. దట్స్ ఇట్. బాసు ఎంప్లాయీస్ ఎప్పుడు ఫ్యామిలీ అవ్వలేరు చేసి. సొంత కుటుంబంలోనే 100 గొడవలు. ఏ అన్నదమ్ముల ఆస్తి కోసం కొట్టుకోవట్లేదా? కష్టపడి పని చేసి రిజల్ట్ చూపిస్తే ఆడికి ఇన్సెంటివ్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది. ఫ్యామిలీ మా చేతులు కట్టేకండి, మొహమాట డబ్బులు ఆడాలి. సంతకం పెట్టడం సంతకం బోకలాగా. ప్రసాద్ గారి మాటలకు బాధపడకు చేసి. చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ తల్లి మర్చిపోయిన చరిత్రహీనులు ఉన్న సొసైటీలో బతుకుతున్నాం. గెట్ వెల్ సూన్. వాళ్ళు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళ మాటలు డీకోడ్ చేయలేమురా. అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు. సాయి అండ్ సోనియా, ద మీటింగ్ ఈజ్ ఓవర్. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు పూజ. రివర్స్ ఇంజనీరింగ్ చేసి అంటే వాళ్ళు నిన్ను కేర్ చేయట్లేదు కాబట్టి నువ్వు వాళ్ళని కేర్ చేయకు. బీ పాజిటివ్ చేసి. బీ పాజిటివ్కి హెచ్ఐవి పాజిటివ్కి చాలా తేడా ఉంది పూజ. వాళ్ళు పారాసైట్స్ లాంటి వాళ్ళు, మురుకులో కూడా బతికేస్తారు. ఐల్ హ్యాండిల్ దెమ్. ఏంటండి అంత కోపంగా వచ్చారు? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మనమే అండి. ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం? చూసారా, నేను కూడా ఆ పాయింట్ గెస్ చేసే ఎస్కేప్ అయి వచ్చాను. ఏదో గూడుపోవడానికి జరిగిందండో. సోనియా, మేము వచ్చే కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడుకున్నారు? మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు. అండ్ నన్ను కామెంట్ చేస్తే జేసీకి చెప్పమన్నారు. ఊరికే మేము మాత్రం ఎందుకు కామెంట్ చేస్తామే? మా గురించి లేనిపోయినవన్నీ బాస్ వరకు మోసుకెళ్తే ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేం కదా. అదే మేము చెప్పామనుకో, ఎందుకు చెప్పండి, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా యాడ్ చేసి చెప్పకండి. కష్టపడి బతకడానికి, భజన చేసి బతకడానికి చాలా తేడా ఉంది. నేను జేసీకి ఏం చెప్పలేదు ప్రసాద్. అయినా నాకేం అవసరం? చెప్పకపోతే నేను ఇంటర్వ్యూ చేసిన విషయం జేసీకి ఎలా తెలుసు? ఇక్కడే మీరు తిన్నగలేరు, నేను బయట ఆఫర్లో నేను ఎలా చెప్తాను? నేను ఎందుకుంటాను ఇక్కడ? ఇప్పుడు నాతో ఎందుకు గొడవ పడుతున్నావు? గొడవ పట్టలేదు, గట్టిగా మాట్లాడుతున్నాను. జేసీకు పూజకు నాతో ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు. మధ్యలో మీకేంటి? మేమేం మాట్లాడలేదండి. నేను రాకముందు మీరు మాట్లాడుతుంది మా గురించే. అబ్బా ప్రసాద్ గారు, మాట పెరిగి గొడవ ఎక్కడికి వెళ్ళిపోయేలా ఉంది. ఇంకా ఆపండి. ఏం చేయమంటారు సార్? ఫ్రస్ట్రేషన్కి, కోపంకి జుత్తుడిపోతుంది. ఉసిరికే అల్లం బాగా దంచేసి నీటిలో కలిపి తాగేయండి. ఊరుకోండి. వేరు మొక్కలు అమ్ముకున్నట్లాగా ప్రతిదానికి రోజుకో టిప్ చెప్తారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. ఒకడేమో నెయ్యి ఫ్యాట్ అంటాడు, ఇంకొకడు బుల్లెట్ కాఫీలో కలుపుకొని తాగమంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం పెద్దలంటే రైస్ని అవాయిడ్ చేయండి, కేనవాని మిల్లెట్ని తినండి అని ఇంకోటి అంటాడు. గ్యాప్ ఇస్తేనే కదా ఫాలో అయ్యి ఫెయిల్ అవ్వడానికి. చా, మీ నోట్లో నోరు పెట్టకూడదండి బాబు. మీకు దండం, మీకు దండం. అడిగేవాడు చెప్పేవాడు లోకొని
నీకేమైందే? నువ్వు కావాలనే అంటున్నావు కదా నన్ను. నేను అద్దం అంటోడిని. మీరు ఎలా చూసుకుంటే అలా కనిపిస్తారు. రాయించుకొని కొడితే అద్దం పగిలిపోతుంది. పగిలిపోతే గాజు పెంకులు గుచ్చుకుంటాయి. ప్రసాద్ గారు, మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుందండి. జేసీ చెప్పినట్టు అందరం కలిసి పని చేస్తే ప్రాజెక్ట్ త్వరగా ఫినిష్ అవుతుంది కదా. ఇక్కడ మిమ్మల్ని కాపాడుతుంది మీ కాన్ఫిడెన్స్ కాదు, మీ వర్క్. ఒక్కసారి అవుట్డేట్ అయిపోయామనుకోండి, కొన్ని రోజులు కబోర్డులో, ఆ తర్వాత డస్ట్బిన్లోకి వెళ్ళిపోతామండి. నా గురించి నీకేం తెలుసు అని ప్రీచింగ్ ఇస్తున్నావు? మీకు లవ్ ఫెయిల్ అయిందని రెడ్డి గారు చెప్పారండి. ఇది జేసీకి మాత్రమే చెప్పింది. ఈయన జేబీఎల్ స్పీకర్ లా ఊరంతా చెప్పాడు. అంటే మీరు బాధపడుతున్నారేంటి అని అడిగితే చెప్పక తప్పలేదండి. ఇలా మాట్లాడితే ఎవరైనా వదిలేళ్ళిపోతారు. అమ్మాయిని ఒక బేబీలా ట్రీట్ చేయాలి, తనకి టైం ఇవ్వాలి. నీకున్న మెంటల్కి కనీసం బ్రేకప్ అయినా చెప్పెళ్ళింది. వద్దండి, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కదా. అయినా బ్రేకప్ అయిందంటే సగం చచ్చిపోయినట్టే. సారీ. ఇట్స్ ఓకే. పోనీ ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎక్కడా? ఎలా? ఒకప్పుడు కళ్యాణం కమనీయం, ఇప్పుడు కళ్యాణం కామనీయం. ఎఫ్ఐఆర్లు పెట్టుకుని మొగుడిని చంపేసి కుక్కర్లో కూర వండేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా బాడీ బిల్డర్ అండి. వాళ్ళ ఆవిడ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసింది. బాడీ బిల్డర్ అంటున్నారు, కుక్కర్లో ఉడికాడంటారా? 4 విజలు ఎక్కువ పెట్టిందండి. మీకెందుకు? ప్రేమించినోడిని పెళ్లి చేసుకోవడానికి రాని ధైర్యం భర్తను చంపడానికి ఎలా వస్తుంది? ఒకప్పుడు మా ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. అప్పుడేం చేశారు మీరంతా? అప్పుడు కూడా మీకోసం, మీ హక్కుల కోసం పోరాడింది మగవాళ్ళే. స్వతంత్రంగా ఉండవంటే స్వేచ్ఛగా బతకడం, బరితెగించడం కాదు. నోటేంటంటే మగాడి ఎదవే. అందుకే స్త్రీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. దేశాన్ని అమ్మ అన్నాం, ఓర్పును భూదేవితో పోలిస్తాం. కానీ తల్లి కూడా పిల్లల్ని చంపేసి ప్రియుడితో పారిపోయింది. కానీ పారిపోతుంది మగాడితోనే కదా. ఇందాక నోటు వినలేదా? ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మిగతా ఆడవాళ్ళందరికీ చెడ్డపేరు వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, మనకెందుకు? ఆడదంగట్లో బొమ్మ కాదు కదా. అంగట్లో బొమ్మ అయితే కొనుక్కునే వాడి దగ్గరే ఉంటుంది. ప్రసాద్ గారు, హైదరాబాద్లో మొదలెట్టి అలహాబాద్ చివరి వరకు వెళ్ళిపోయామండి. ఎక్కడ మొదలెట్టాం, ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం? సరే, ప్రాజెక్ట్ కోసమైనా కొంచెం కూల్ అవ్వచ్చు కదా. సోనియా గారు, కామెడీగా 4 మాటలు మాట్లాడుకుంటే చూసేవాడికి కూడా అందంగా ఉంటుంది. అరుచుకోవడానికి, స్పీచ్లు ఇచ్చుకోవడానికి ఇది అసెంబ్లీ కాదు కదా. ప్రసాద్ గారు, పదండి బయటికి వెళ్ళి అలా గాలి పీల్చుకొని వద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? మనసేం బాలేదండి. అలా బయటికి వెళ్ళి 2 సోర్ల స్టీలు, 2 సిగరెట్లు కొనుక్కుందామని వెళ్తున్నాం. ఓ, రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నారా? వెళ్ళండి. మీకు కూడా తెమ్మంటారా? నాకు సిగరెట్ అలవాట్లేదు ప్రసాద్. మేం చెప్పింది ఎగ్ పఫ్లు, సమోసాల గురించి అండి. థ్యాంక్ యూ, బట్ నో. మీరు వెళ్ళండి. రెడ్డి గారు, మీరు ఇది గమనించారా? ఏంటి? పూజ గారు, మీరు ఫస్ట్ టైం మాతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారండి. వీఆర్ ఫ్యామిలీ అని చేసి అంటే మీరు ఒప్పుకోలేదు కదా. సో మనమంతా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. ఓ, చాలా విలువైన మాట చెప్పారండి. మీలాగే మీ డెసిషన్ కూడా అందంగా ఉంది. మీరు కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతారు. జేసీతో కూడా ఇలాగే మాట్లాడొచ్చు కదా. జేసీ అంటే అస్సలు మాకు కోపం లేదండి. జస్ట్ శాడిజం అంతే. అంతే. మనం ఎవరిని టార్గెట్ చేయకూడదు ప్రసాద్. మనకెందుకు వచ్చిన పెంట? టార్గెట్ ఆడియన్స్ కోసం టార్గెట్ చేస్తామండి, ఎవరిని ఉద్దేశించి కాదు. మనం సరదాగా ఒక మాట అంటాం, కానీ అందరూ అది పాజిటివ్ గా తీసుకోరు కదా. ఇక్కడ అవసరాల కోసం, ట్రిప్పుల కోసం, టిప్పుల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప పాజిటివ్లు, నెగిటివ్లు, పిలాంథ్రపిస్టులు లేరు ఎక్కడ. ఏదైతే ఏంటండి, పూజ గారు మనతో కలిసిపోయారు. ఆవిడది ఉన్నతమైన మనసు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కలగూర ఎక్కువ తినేవాళ్ళండి. అందుకే అందరితో కలుపుగోలుగా ఉంటున్నారు. మీరు ఒకవేళ అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను అప్డేట్ చేసుకుంటాను. అయ్యో, మీరు మరీ మొహమాట పెడుతున్నారండి. ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇంటికి వెళ్తాం. ఓకే, సీ యూ, బాయ్. ఓకే. పూజ గారు, మీకు విషయం చెప్పొచ్చా? ప్రసాద్ గారు ఇంత సొల్లు విన్నారు, ఇంకో 2 మాటలు వినలేరా? మీ స్వెటర్ చాలా బాగుంది. 1+1 ఆఫర్ ఉన్నప్పుడు చెప్పండి, మేము కూడా సిగ్గు కొనుక్కుంటాం. లేకుండా. మ్యామ్, రెడ్డి గారిని చూసారా? ఇప్పుడు ఆయన గురించి మీకెందుకు? నా చెప్పులేసుకెళ్ళిపోయారు మ్యామ్. ఏం చెప్పులు వాడుతున్నాడండి వీడు? కప్పు నోట్లో కాలెట్టినట్టుంది. అంటే ఈ చెప్పులు మీవి కావా? కావు కావు అని కాకే చెప్తుందండి. మనమెంత ఏం మనుషులండి బాబు మీరు? ప్రసాద్ గారు, సడన్ గా పూజలో ఈ చేంజ్ ఏంటండి? నో వన్ ఈజ్ గుడ్, నో వన్ ఈజ్ బ్యాడ్ అండి. ఎవరివన్ యాక్ట్స్ అకార్డింగ్ టు టైం అంతే. మనతో సాఫ్ట్గా పని చేయించుకోవడం కోసం అలా యాక్ట్ చేస్తుందండి. డిప్రెషన్లో మీరు చాలా విషయాలు డీప్గా నేర్చుకున్నారు. ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. వీడు మళ్ళీ వచ్చాడు సార్.
మళ్ళీ బాటిల్ కొనమని అడక్కు. ఎత్తి కొదేసరా, మా దగ్గర రూపాయి కూడా లేదు. అవసరం లేదండి, ఇక్కడ దగ్గరలో అన్నదానం ఎక్కడో చెప్తారా? గణపతి నిమజ్జనాలు కూడా అయిపోయాయి కదండి, ఇప్పుడు అన్నదానం ఏంట్రా? దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదండి. వీడికి సెన్స్ లేదు కానీ ఎప్పుడు ఎక్కడ భోజనాలు పెడతారో సెన్సెక్స్ ఉందండి. లైఫ్లో ఫెయిల్ అయిన వాడికి కళ్ళ కింద క్యారీ బ్యాగులతో పాటు క్లారిటీ కూడా వస్తుంది. మా వాడికి రాలేదు. ఏమైంది సార్? నీకెందుకురా, మీరంటే నంబర్ చెప్తారు బొక్కలాగా. పర్లేదు, ఫిల్టర్ చేసి నాతో చెప్పుకోండి. ఈ మధ్యన కొత్తగా సర్వీస్ ఓపెన్ చేశాను, ఎవరి బాధలైనా వింటాను, 100 రూపాయలు తీసుకుంటాను. చెప్పండి సార్. జ్యోతిష్కుడి దగ్గరికి లేడిస్తే ఆడు మన సిచ్యువేషన్ బట్టి ఏదో సొల్లు చెప్తాడు. చూద్దాం ఈడేం చెప్తాడు. చెప్పండి. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు? నువ్వు నిజంగానే క్లోజర్ వద్దామని వచ్చావా? అంటే ఈ మీటింగ్ ఏదో చాలా క్యాజువల్గా ఉంది శ్రీజ. ఇంకిక్కడితో ఇదంతా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఈ మెంటల్ డ్రామా నా వల్ల కాదు. ఏడ్చింది చాలు. ఇంకా అందరి గురించి నేనే ఆలోచించాలి. అందరూ నన్ను బాధ పెట్టేవాళ్లే. ఇంక నేనెప్పుడు హ్యాపీగా ఉండేది? ఏంటి అంత ఈజీగా చెప్పేస్తున్నావు? ఈజీ ఏం కాదు. దీని నుంచి బయటకు రావడానికి నాకు చాలానే టైం పట్టింది. నీకు చెప్పలేదు అంతే. బీ హ్యాపీ, జాగ్రత్తగా ఉండు, హెల్దీగా ఉండు, సరేనా? నువ్వు నన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళట్లేదు శ్రీజ, జాగ్రత్తలు చెప్పడానికి. వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నన్ను ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా చూసినా, నన్ను ఇగ్నోర్ చేసి మాట్లాడినా భరించాలా? చెప్పు, భరించాలా? అవసరం లేదులే, నీకు ఎక్కడ హ్యాపీగా ఉండాలనిపిస్తే అక్కడే ఉండు. ఉంటానురా, చాలా హ్యాపీగా ఉంటాను. నా లైఫ్ చాలా బాగుంటుంది. పోనీ ఒక ఛాన్స్ వచ్చు కదా. ఎన్ని ఛాన్సులు ఇవ్వాలరా? సరేరా, నువ్వు నేను హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ గుర్తున్నాయా? అసలున్నాయా? సరే, పిడికి డివోర్స్ అయింది, రిలేషన్షిప్ వాల్యూ ఏంటో తెలుసు అని అనుకున్నా. బొంగు తెలుసు. సారీ శ్రీజ, నా తప్పే కాదన్న, కానీ కాకపోతే తెలుసుకున్నా కదమ్మా, మారుతాను నేను. నేను వదిలేస్తాను కాబట్టి ఫేక్ ప్రామిస్ చేస్తున్నావా? నాకు నమ్మకం లేదు. అయినా మనిషి బ్రతికున్నప్పుడు బాగా చూసుకోవాలి. చచ్చిపోయిన శవం దగ్గర కూర్చుని ఏడిస్తే ఏంటి ఉపయోగం? అంతేనా? అయిపోయింది ఇంకంతా? అంతా అయిపోయిందనే చెప్తున్నాను కదా ప్రసాద్. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఇట్స్ డన్. నువ్వేడ్చినా లాభం లేదురా. రాయిలా మారిపోయావేంటే? మార్చేశావు. నువ్వే నన్ను ఇలా తయారు చేశావు. రిగ్రెట్ ఫీల్ అవుతావో, బాధపడతావో, చచ్చిపోతావో నాకు అనవసరం. డైరెక్ట్గా బ్లాక్ చేద్దామనుకున్నాను. లవ్ చేశాను కదా, కన్సర్న్ ఉంది కాబట్టే వచ్చి క్లోజర్ ఇద్దామనుకున్నాను. కలవడానికి సాకులు వెతుకుతాం, విడిపోయినప్పుడు కారణాలు చెప్తాం. చాలు, నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నావు శ్రీజ, నిన్ను ఆపలేను కదా. సరే, చాలా పెయిన్ఫుల్గా ఉంది నాకు. నువ్వు జాగ్రత్తగా ఉండు, హెల్తీగా ఉండు, స్మోకింగ్ మానేసే, డ్రింకింగ్ కూడా మానేసే. సరే, నాకు టైం అవుతుంది, వెళ్తాను. సరే సరే సరే, జాగ్రత్త. బాయ్ రా. దీనికా మీరు ఇంతలా బాధపడుతున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగానే ఉందా? చాలా. మరి మీరెందుకు బ్రో ఇంతలా బాధపడుతున్నారు? ఏడిస్తే ఎవరు రారు, పైగా చులకనగా చూస్తారు. అవును సార్, ఏదైనా పోగొట్టుకుంటే ఏడిపోస్తుంది కానీ ఏడిస్తే పోగొట్టుకున్నది రాదు. ఏంటో సార్, నాకేం అర్థం కావట్లేదు. ఒక మనిషిని ప్రేమించడం అంటే వదులుకునే అవకాశం ఉన్నా వదులుకోలేకపోవడమే కదా సార్. రాసుకున్నంత అందంగా పుస్తకం ఉంటుందేమో కానీ ఊహించుకున్నంత అందంగా జీవితం ఉండదు సార్. చెప్పినంత తేలిక ఓ మనిషిని వదులుకోవడం. నా భార్య ఎవరినో ప్రేమించిందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. నా పిల్లలను కూడా ఇచ్చేశాను. ఇల్లు అమ్మేసి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. కొందరు ప్రేమిస్తారు, కొందరు కన్ఫ్యూజన్లో ఉంటారు.
ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఉండండి సార్. మనశ్శాంతి కోసం మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా ఉండేది మీరే సార్. బాగా ఆకలేస్తుంది, నా వంద నాకు ఇస్తే. ఇలాంటి సలహాలు సూచనల కోసం నన్ను సంప్రదించండి. ఇక్కడే ఉంటాను ప్లాట్ఫామ్ మీద. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తానా? 100 రూపాయలు వచ్చాయి. చూసారా, ఏడుకు కూడా రాడ్ దిగేసరికి రోడ్డు ఎక్కాడు. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను సార్. ఏంటో సార్, అప్పుడు విరాజిత, ఇప్పుడు శ్రీజ. నేనే కరెక్ట్ కాదేమో, మారాలేమో. రోగాలతో బాధపడితే మనిషి పోతాడు, జ్ఞాపకాలు బాధపడితే మానసికంగా పోతాడు. ఇస్తాను సార్, కంబ్యాక్ గట్టిగా ఇస్తాను. అది మగడి మాట అంటే. ఎనర్జీ రీలోడ్ చేసి ట్రిగ్గర్ మీద ఏలు పెట్టి నొక్కితే స్క్రీన్లు పగిలిపోవాలి. పగలగొడదాం.